హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మీకు ఈ వీడియోలో మీకు తమిళలో చూసిన విధంగా బ్లాక్ అండ్ ఫోటోని వైట్గా కలర్గా అలానే 4Kలో ఎలా క్రియేట్ చేసుకోవాలో నాకు ఈ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే లేటెస్ట్ వీడియో మీ దగ్గర రావాలంటే అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మా టెలిగ్రామ్ గ్రూప్ కింద మన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అలానే ప్రాంప్ట్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి కాపీ చేసుకొని ఎలా చెప్తాను. ముందుగా మీకు నచ్చిన ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకోండి, అంటే ఓల్డ్ కావాలి, మీకు నచ్చింది ఏదైనా సరే. ఇక ఓపెన్ చేసుకొని గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకొని అక్కడ జెమినీ AI అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట. పైన అనిపిస్తుంది కదా మీకు గూగుల్ జెమినీ అని, దాని మీద ట్యాప్ చేయండి. ఇంకెవరైతే మన ఛానల్ని లైక్ చేయలేదో వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఓకే, మనకి వెబ్సైట్ స్లో వస్తుంది. ఓకే, మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా వస్తుంది. వెబ్సైట్ ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ప్లస్ సింబల్ ట్యాబ్ ఇచ్చి ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకోండి, మీకు నచ్చింది. ఓకే, నేను బ్లాక్ అండ్ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను, ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. అది కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ ప్రాంప్ట్ ఇస్తారన్నమాట. ఏం చేస్తారంటే మొత్తం దీనికి కావాల్సిన కాపీ చేసుకోండి. మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మీకు మళ్ళీ గూగుల్ జెమినీకి వచ్చేసి ఇక్కడ ఆస్క్ జెమినీ దగ్గర పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ సెండ్ బటన్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ సెండ్ బటన్ మీద ట్యాప్ చేయండి. మనకు ఈ ఫోటో అనేది మంచి కలర్గా అండ్ క్వాలిటీగా మొత్తం చేంజ్ అయ్యి నీట్గా వస్తుంది అన్నమాట, క్లియర్గా. ఓకే, సెండ్ చేసేయండి. ఇక్కడ సెండ్ చేస్తే మనకి ఇక్కడ జస్ట్ సెకండ్ ఉంటుంది, నాకు అది లోడ్ అయ్యి వస్తుంది అన్నమాట మనకు ఫోటో. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి చూసారు కదా ఇలా ఉందో, మనకు కొంచెం క్లారిటీ వచ్చేసింది. ఇలా సింపుల్గా మనం ఇక్కడ ట్యాబ్ వేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సినిమా ట్యాబ్ వేసి మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. చూసుకోవచ్చు. ఒకసారి మనం జూమ్ చేద్దాం. చూసుకోవచ్చు ఇక్కడ క్వాలిటీ ఉంది. గ్యాలరీ వస్తే మనకి క్వాలిటీ వస్తుంది. సరే, మనం ఇంకో ఫోటో చేద్దాం ఇలాంటిది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ మళ్ళీ సేమ్ తీసుకోవాలి, అప్లోడ్ ఫైల్స్ తీసుకోవాలి. మనకు నచ్చిన ఫోటో తీసుకోండి. ఓకే, ఒకసారి మీరు చూసుకోవచ్చు అంత బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉందిగా, ఇంత కలరింగ్ అయిందని. ఓకే, ఇందాక వేసుకున్నట్టు మీరు ఇక్కడ మనం పేస్ట్ చేయండి. కాపీ వేసుకున్నారు కదా ఇందాక, సేమ్ అది కూడా పేస్ట్ చేయండి. పేస్ట్ మనకి ఇక్కడ సెండ్ అవుతుంది. మనకు ఈ ఫోటో మళ్ళీ మొత్తం బ్లాక్ అనిపిస్తుంది కదా, మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు ఆ షర్ట్స్ అనేది ఏ కలర్ ఉందో మనం ఆ కలర్ చేస్తాయి మనకి. ఓకే, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా వచ్చిందో. కరెక్ట్గా సూపర్ వచ్చిందా, ఇలా బాగుంది కదా. ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట, మీరు బాగా మంచిగా వేసుకోవచ్చు అన్నమాట. బ్లాక్ అండ్ ఫోటో ఇట్లా కలర్ ఫోటో వేసుకోవచ్చు. ఇక ట్యాప్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఇమేజ్ అండ్ డౌన్ సేవ్ టు గ్యాలరీ. మాకు ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇట్లనే మీకు సేమ్ వేసుకోవచ్చు, చాలా వేసుకోవచ్చు. ఇలా ఈజీగా చేసుకోండి. ఓకే, ఈ వీడియో ఇంతనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడనే మీకు అన్ని లింకులు ఇస్తాను, ప్రాంప్ట్ కూడా ఇస్తాను.